అమలో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? సరే కానీ నువ్వు నన్ను ఏం అడిగావు? నువ్వు చికెన్ వండమ్మా అని అడిగావు కదా, చికెన్ ఫ్రైడ్ రైస్ చేయవా అమ్మా అని అడిగావు కదా. సో నేను నీకు ఈరోజు సర్ప్రైజ్. నేను నీకు ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా. నీ ఫేవరెటా? సరే అయితే చూపిస్తారా చికెన్ కర్రీ ఎలా చేయాలో? ఇదిగో చికెన్ వేయాలేదా? ఇదిగో ఫస్ట్ నేను ఏం చేశానంటే, చికెన్ తెచ్చింది కదా డాడీ, దీన్ని ఏం చేశానంటే నేను కడిగి క్లీన్ చేసేసి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆనియన్స్ పెడతా. అలానే వచ్చింది మా ఆనియన్స్ పెడితే. కొత్తిమీర వేస్తావు నువ్వు? సరే మరి కొంచెం పాగు, ఆనియన్స్ మగ్గిన తర్వాత వేద్దు. కానీ నీకు ఇక్కడ సరే ఇటు కూర్చోబెడతారా? నేను అది ఇటు నాప్కిన్ ఇటు క్లీన్ చేద్దాం మనం. ఇది దా నేను ఏమన్నప్పుడు అవుతావు. కానీ ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాం కదా మనము, అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇలా పట్టుకోతలే అప్పుడేనా? సరే పెట్టే, ఒక్కడు పెట్టు, చాలు 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 చాలు. అందుకే నీకు కాలుతుంది, నువ్వు వేయద్దు అని చెప్పాను. ఇలా పట్టుకో ఒకసారి, నేను లోపు కడితే తెస్తా. ఇలా పట్టుకో, ఇక్కడ పెట్టు. ఏంటి తలస్నానం చేయించాడా డాడీ? మరి తలస్నానం డాడీ చేయించాడా, నువ్వే చేస్తానని అలా చేసావా? అమ్మో దయం పిల్లల బిహేవ్ చేస్తున్నావు నువ్వు. సరే కానీ ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, ఎల్కేజీ క్లాస్కి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు తల్లి? ఎల్కేజీ రూమ్లో కూర్చున్నావు, నర్సరీ రూమ్లో కూర్చున్నావా? యూకేజీనా? నువ్వు నర్సరీ అయితే యూకేజీలో ఎందుకు కూర్చున్నావు? ఏ టీచర్ వచ్చారు? మంజు మేడమా? ఈరోజు ఏం నేర్చుకున్నావు తల్లి? సరే ఒక్కసారి దూరంగా పెట్టాలి హ్యాండ్, లేదంటే కాలుతుంది. ఏం నేర్చుకున్నావు తల్లి ఈరోజు నువ్వు? చికెన్ కాదు, స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఏం చెప్పలేదా? మరి నువ్వు బుక్స్ కొనుక్కోలేదు కదా, ఫీజు కూడా కట్టలేదు కదా. డాడీ నేను మండే వచ్చేసి ఫీజు కడతా, ఓకేనా? చికెన్ నువ్వే చేస్తున్నావా ఈరోజంతా? నాన్నకు చెప్పు మరి, నీకు నాన్న అంటే ఇష్టం కదా. చాలు చాలు, అది చివర్లో పెడదాం. చాలు, చివర్లో లాస్ట్ నువ్వే పెడదావు. కానీ నాన్నకు చెప్పు నువ్వే కుక్ చేస్తున్నావు అని. పిలు ఆగా రా చూద్దు. ఇప్పుడు కదా అది లాస్ట్లో, నువ్వు చికెన్ వేద్దుగా. నాకు ఇది లాస్ట్లో పెడదాము. ఆగు చికెన్ పెడదాం ఒకసారి, ఆగు వదులు. వద్దమ్మా లాస్ట్లో, ఈ చేయి కాలుతుంది. ఇక్కడ పెట్టు 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 పెట్టు. ఏమైనా గేమ్స్ ఆడిపించారా ఈరోజు? డైనోసార్ ఇవ్వలేదా? డైనోసార్ ఇవ్వాలి అని అంటే నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందులోని? ఏబిసిడి చెప్పడంలోను, రైమ్స్ పాడడంలోను, గేమ్స్ ఆడడంలోను. మరి నువ్వు అలా చేస్తే నీకు డైనోసార్ ఇస్తారు. ఈరోజు ఏం ఆడిపించారు? ఏంటిది?
ఎక్కడ నేర్చుకున్నావా మరి? సరిపట్టు. కాలిందా? అందుకనే నువ్వు దూరంగా ఉండాలని చెప్తున్నా నేను. జాగ్రత్తగా దూరం నుండి. సరే, సిమ్లో పెడతాను. ఓకే, ఆగా అది ఫ్రై అవని ఆనియన్స్ ఇంకాను ఈ కొంచెం ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చాక అప్పుడు నువ్వు చికెన్ వేసద్దు కానీ, సరేనా? మరి చికెన్ ఎవరి కోసం కుక్ చేస్తున్నావు నువ్వు? నాన్న కోసమా? మరి నాకు? ఓ మై గాడ్, థ్యాంక్ యూ అమ్మా. తినిపిస్తావా? థ్యాంక్ యూ అమ్మా. ఇది తెగుతుంది, కొంచెం దూరంలో పెట్టేద్దాం మనము. మనకి ఇప్పుడు కట్ చేసేవి ఏం లేదు కాబట్టి మనం దూరంలో పెడదాం. మనం ఆల్రెడీ పసుపు ఇందులో పెట్టేసాం కదా, సో మనం ఇందులో పసుపు పెట్టిన అవసరం లేదు. ఇగో ఇక్కడ పెట్టేసాను, చికెన్ పీసెస్ ఇందులో పెడితే సరిపోతుంది, సరేనా? తిప్పుతావా? సరే, కలుపు. హ్యాండ్ దూరంగా పెట్టి కలపాలి, లేదంటే కాలుతుంది బేబీ. సరే, ఇలా ఇవ్వు. ఏంటది? ఆ టీవీ ఎందుకు పెట్టావు తల్లేది? ఏమైనా సాంగ్స్ పెట్టచ్చు కదా, మంచిగా వింటూ మనం కుక్ చేసుకునే వాళ్ళం కదా. జాగ్రత్త, కింద పడతావు. సరే సరే తల్లి, అయితే నేను చికెన్ పెట్టేస్తున్నా ఇందులోని, సరేనా? సరే రా. మరి నువ్వు స్నానం చేసేసావు కదా, వద్దులే, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. నేను పెడతాను. కర్రీనా? లేదు, ఇగో మనం ఇప్పుడే కదా చికెన్ పెట్టాము, సో కొంచెం వాటర్ వచ్చింది, కుక్ అవుతుంది. ఇంకా ఇలా తింటే బాగోదు, కడుపులో నొప్పి వస్తుంది. ఈ మాంసం అంతా మంచిగా కుక్ అవ్వాలి, అప్పుడు తింటే నీకు హెల్త్ బాగుంటుంది, కడుపులో నొప్పి రాదు అప్పుడు. సో నేను కొంచెం క్యాప్ పెట్టేసి ఇది ఉడికినిచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా, సరేనా? కర్రీ అయిపోయి వచ్చింది, చూద్దామా? తల్లి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. కారం కొంచెం మసాలా పెడితే సరిపోతుంది. మరి నువ్వు కుక్ చేస్తానన్నావు కదా బేబీ, నాతో కుక్ చేస్తున్నావు కదా. కొంచెం కారం, అలానే మసాలా పొడి, గరం మసాలా ఇంట్లో తయారు చేసింది. కొంచెం కలిపేసుకొని ఒక 5 minutes మూత పెడితే మన చికెన్ కర్రీ అయిపోయినట్టే. అమ్మా, ఏంటది? అయిపోయినట్టే కర్రీ, ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయితే కుక్ అయిపోతుంది. పెడుతున్నా, ఒక్క నిమిషం కొత్తిమీర పెడుతున్నాను.
సాల్ట్ కూడా అంతా సరిపోయింది, కారం కూడా అంత తక్కువ వేసాను. నువ్వు చాలా తక్కువ తింటావు కదా, కారం నువ్వు వద్దనే నేను కొంచెమే పెట్టాను. అయిపోయింది. ఒకసారి తిని నువ్వు ఎలా ఉందో చెప్పు, ఓకేనా? ఏం చూపించాలమ్మా? కర్రీ చూపించినా అదా? అమ్మయ్యా, కారం లేదమ్మా, అది కారం కాదు. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హన్వి బాయ్ చెప్పు. బాయ్. లే, ఎందుకు అలా కూర్చున్నా? రాజీ పాప చికెన్ కర్రీ వండింది, ఒకసారి తినేసి ఎలా ఉందో చెప్పవా టేస్ట్? పాపే కుక్ చేసింది హాఫ్, మిగతా నేను కలిపేసా. సాల్ట్ అది సరిపోయిందా? అమ్మలే నువ్వే కుక్ చేసావా? సూపర్ ఉంది అంటున్నాడు డాడీ. నేను తీసుకొస్తున్నా నీకు. అమ్మలోయ్ ఎలా ఉంది చికెన్ కర్రీ? నువ్వే కదా వండావు. థ్యాంక్ యూ నా.